నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తుంది. దొంగ ఓట్లు వేయించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరుడు 2 యువతులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ కుట్రలను పసిగట్టిన బీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన యువతులను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ నాయకులతో గొడవకు దిగారు. దీంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అధికార పార్టీకి అండగా నిలిచిన అధికారులు పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. 15, 14 వార్డులతో పాటు మరికొన్ని వార్డుల్లో దొంగ ఓట్లు వేయించేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని మర్రి జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. డబ్బు, మద్యం ఎరచూపి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని నిప్పులు చెరిగారు. భయంకరంగా వైరల్ చేస్తుంది. రైట్, నాగర్ కర్నూల్లో మున్సిపల్ పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, పోలింగ్ లో కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరి ప్రస్తుతం పోలింగ్ ఎలా జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సతీష, నాగర్ కర్నూలు మున్సిపల్లో ఫస్ట్ నుంచి కూడా నామినేషన్లు వేసినప్పటి నుంచి కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులతో పాటు బ్లాక్ మెయిల్ రాజకీయాలు, బెదిరింపులతో పాల్పడడంతో పాటు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఏకంగా దొంగ ఓట్లు కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఓట్లు వేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితితో అక్కడ నాగర్ కర్నూలు మున్సిపల్లోని 15వ వార్డులతో పాటు 14వ వార్డులో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొదటగా 15వ వార్డులో దొంగ ఓట్లు వేపిస్తున్నారన్న సమాచారం మేరకు అయితే 45 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి పైన ఓటు వేయడానికి అలా ఆ వయసున్నటువంటి వాళ్ళ పేర్లతో ఒక 2 యువతులను తీసుకొచ్చి ఓట్లు వేస్తున్నారన్న సమాచారంతో, పక్కా సమాచారంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వీళ్ళు ఎవరు, అసలు వీళ్ళకు ఈ ఓటు వీళ్ళది కాదు అని చెప్పేసి అడ్డుకునే ప్రయత్నం చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ఏవైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను అనుచరుడు వాళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి, వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ మధ్య ఇటు బీఆర్ఎస్ మధ్యలో కూడా పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంటారు. ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. చేరుకొని ఏంటి అసలు అధికారులు ఇవన్నీ కనిపించట్లేదా, ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరగాలి, ఫ్రీ అండ్ ఫేర్ గా జరిపేటువంటి ఎలక్షన్ జరుపుతామని చెప్పేసి దొంగ ఓట్లు వేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన ఆవేదన, ఆ తర్వాత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి కాసేపట్లో ఇట్లాంటి జరగకుండా చూడాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అదే తరహాలో కొనసాగుతున్నాయి. అయితే ఎవరైతే ఈ దొంగ ఓట్లు వేయిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఆగ్రహంతో బీఆర్ఎస్ నేతల పైన కూడా దాడి చేశారు. అయితే ఎందుకు అసలు మేము ఎలక్షన్ మా ఇష్టం ఉన్నట్లు జరుపుతాం, ఈ ప్రభుత్వం మాది, అధికారులు మా వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఎవరైతే ఇట్లాంటి దొంగ ఓట్లు వేయొద్దని చెప్పారో వాళ్ళ పైన కూడా వాళ్ళు దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా ఆ 15వ వార్డు నుంచి మళ్ళీ 14వ వార్డులో కూడా సేమ్ తరహాలో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ మధ్యలో ఫిర్యాదులు చేస్తే పోలీసులు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని కొంతసేపు అక్కడికి పంపిస్తా ఉన్నారు. మళ్ళీ తిరిగి అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 14వ వార్డు కూడా రావడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగ ఓట్లకు అనుమతించొద్దు, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరపాలని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆయన ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వైపు కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. పోలింగ్ సమీపంలోనే 12వ వార్డుకు సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో ఆమె భర్త యథేచ్ఛగా డబ్బులు పంచుతుంటే కూడా ఆ వీడియోలు వైరల్ అవుతుంటే కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆగ్రహంతో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అధికారుల అండదండలతో కాంగ్రెస్ నాయకులైతే మరి రెచ్చిపోయి ఫ్రీ అండ్ ఫేర్ గా జరిపే ఎలక్షన్ జరపకుండా చేస్తున్నారని చెప్పేసి ఇవన్నిటి కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకొని వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాటు పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సతీష్, రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.